హలో ఎవ్రీవన్, నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గోదారమ్మాయినండి. ఈరోజు మీకోసం మంచి హెయిర్ గ్రోత్ అయ్యే హెయిర్ ఆయిల్ని మీ ముందుగా తెచ్చేసానండి. ఎంతో ప్రైజెస్ పెట్టి హెయిర్ ఎసెన్షియల్ ఆయిల్స్ బయటే కనుక్కోక్కర్లేదండి. మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్మెరీ ఆయిల్ బెనిఫిట్స్ తెలుసుకుందామా? ఈ ఆయిల్ వాడడం వల్ల హెయిర్ని బాగా పెరిగేలా చేస్తుంది. ఇది ఇచ్చే స్కాల్ఫ్ని కూడా తగ్గిస్తుందండి. ఈ ఆయిల్ డాండ్రఫ్ని కూడా ప్రివెంట్ చేస్తుందండి. ఈ ఆయిల్ హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. అంతేకాదండి, జుట్టు తెల్లబడ్డం కూడా తగ్గుతుంది. ఈ ఆయిల్ రిజల్ట్స్ మాత్రం 4 months నుంచి బాగా తెలుస్తాయండి. రోజ్మెరీ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి యూజ్ చేయండి. మీ హెయిర్ లెంత్ని బట్టి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని యూజ్ చేయాలి. ఇది యూజ్ చేశాక నెక్స్ట్ డే వాష్ చేసేసుకోండి. ఈ ఆయిల్ని ఐస్లో పడకుండా చూసుకోండి. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో నేర్చేసుకుందామా? ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ కోకోనట్ ఆయిల్ని వేసుకొని మరిగించండి. ఇందులో 1/2 కప్ రోజ్మెరీ లీవ్స్ని వేసుకోండి. ఇది వేసుకున్నాక కొంచెం మరుగు వచ్చాక 1 స్పూన్ మేథీ సీడ్స్ వేసుకోండి. దీని తర్వాత 1 స్పూన్ కలంజీ సీడ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక 15 నిమిషాలు మాత్రమే మరిగించాలి. ఇది బాగా మరగనిచ్చాక ఈ ఆయిల్ని బాగా చల్లార్చుకోవాలి. ఇది కొంచెం కూల్ అయ్యాక ఒక బౌల్లో వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక ఇది ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. Oh my god. ఇలా స్ట్రైన్ చేసుకుంటే డస్ట్ ఏమీ లేకుండా 1 month వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీ కదా. ఇంకెందుకు లేటు, ఈ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఈ రోజ్మెరీ హెయిర్ ఆయిల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ప్రిపేర్ చేసిన ఆయిల్ పిక్ పెట్టి ఇన్స్టాలో గోదారమ్మాయి మోనికాని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.